తెలంగాణ శాసనమండలిలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అడిగేది సెక్యూరిటీ ఏంటి, అక్కడ ఆ సిటీ యొక్క భద్రత ఏంటని అడుగుతారు అధ్యక్ష. ఆ తర్వాత వారు పెట్టుబడులకు వస్తారు. ఇలా మూడు ప్రక్షాళన సజావుగా జరిగి హైదరాబాద్ పాత చెరువులంతా పునరుద్ధరించబడితే హైదరాబాద్ అంత గొప్ప నగరం ఈ దేశంలో ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఆ దశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాంట్లో కూడా విమర్శలు, దాంట్లో కూడా గొగ్గోలు పెట్టే ప్రయత్నం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత టైంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి, ఒప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి అయినా మంచి కార్యక్రమాలు చేస్తే మనం హర్షించాలి అధ్యక్ష, దాన్ని కొనసాగింపాలి. ఇవాళ తమిళనాడులో చూస్తాం అధ్యక్ష, స్టాలిన్ గారు జయలలిత గారు చేసిన కార్యక్రమం ఏది కూడా పక్కన పెట్టకుండా కనీసం పేర్లు కూడా మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మంచి కార్యక్రమాలు అంటే ముందుకు తీసుకెళ్లాల్సింది అధ్యక్ష, ఏ ప్రభుత్వం చేసినా. ఇవాళ కేసీఆర్ గారు కొంత చేశారు, దాంట్లో అనుమానం లేదు. కానీ పాలన 10 ఏళ్ళుగా గాడిలో తప్పి అప్పుల పాలైపోయేలా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ ఇలా అప్పుల రాష్ట్రంగా మిగిలడం అనేది చాలా బాధాకరం. రావాల్సిన ఉద్యోగాలు రాలే, జరగాల్సిన అభివృద్ధి జరగలే, ముందుకు పోవాల్సిన కార్యక్రమాలు ముందుకు పోలే. ఈ దశగా 10 ఏళ్ళు మనం వెనకబడినట్టు సందర్భం నుంచే ప్రజలు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. కష్టాలు అవుతూ ఉన్నాయి, ఆర్థిక నిర్బంధం ఉన్నా కూడా ఇచ్చిన మాట ఏది తప్పకుండా ముందుకు పోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అధ్యక్ష. నేను ప్రతిపక్ష సభ్యులకి ఇదే మన వ్యక్తిగత పంచాయతీ కాదు, ఒకరికొకరు విభేదాలు లేవు. ఇలా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు నేను అసెంబ్లీకి వస్తే హర్షించాం అధ్యక్ష. రావాలి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం నాయకుడు అసెంబ్లీలో కూర్చుంటే మంచిది అధ్యక్ష. ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులం, ప్రతిపక్షం బలంగా ఉండాలని గట్టిగా కోరుకునే వ్యక్తులం అధ్యక్ష. ఆనాడు ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో వాజ్పేయి ఉండాలని, పార్లమెంట్లో రాజనారాయణ ఉండాలని, పార్లమెంట్లో అద్వానీ ఉండాలని వెసులుబాటు కలిగించినట్టు సందర్భం అధ్యక్ష. అలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంటే మనం కూడా మంచిగా పనులు చేయగలుగుతామని నమ్మే వ్యక్తులు మేము ఒకరం అధ్యక్ష. కేసీఆర్ గారు నిన్నొచ్చారు, ఇంకా రావాలి, ముందు రావాలి, సూచనలు సలహాలు ఇవ్వాలి. ఈ సభలో కూడా ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ, పెద్దల గారే ఉండాలి. డెఫినెట్గా మీకు హక్కు ఉంది, మేము మాట్లాడే దాంట్లో లోపాలుంటే సరిదిద్దండి. అన్ని అవకాశాలు, అన్ని హక్కులు మీకు